హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాజు చికెన్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాజు చికెన్ చేసుకోవడం చాలా ఈజీ. తప్పకుండా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 4 లవంగాలు, 1 ఇంచు చెక్క, 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 12 వరకు జీడిపప్పులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుందండి. త్వరగా సాఫ్ట్ అవడం కోసం 1 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకుంటే ఆనియన్ సాఫ్ట్ అయిపోతుంది. చూడండి, 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం ముందుగా మసాలాలన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదండి, అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ తగ్గించి వేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కేజీ చికెన్ వేసుకోవాలి. చికెన్ని బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కొట్టించుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, చికెన్ మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని సిమ్లో మరొక 5 నిమిషాల పాటు వాటర్ అంతా ఇంకేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, వాటర్ ఇంకిపోయింది కదా. ఇప్పుడు కలుపుకొని 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ముందుగా మనం వాటర్ మొత్తం ఇంకేంత వరకు ఎందుకు ఇంకించుకున్నామంటే మసాలాలన్నీ మనం పచ్చివి వేసాం కదండి, అవన్నీ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవుతాయని అలా మగ్గించుకున్నాం. చూడండి, కర్రీ దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. టేస్టీగా చాలా బాగుంటుందండి. గ్రేవీగా జీడిపప్పు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.